ఎక్కడి నుండి వస్తున్నారు? ఇంతకుముందు ఎప్పుడైనా ట్రావెల్ బస్సులు చేశారా? చేశానండి. దీంతో నేను ఒక 15 సార్లు చేశాను. అప్పట్లో ఎప్పుడైనా కూడా ఎమర్జెన్సీ డోర్ పరాల దగ్గర ఉంటుందని చెప్పారు చెప్పాను డ్రైవర్. అప్పట్లో కూడా చెప్పేవారు. అప్పట్లో అంటే ఫ్రంట్ సీట్లు ఉంటే చెప్తే ఇక్కడైతే ఖచ్చితంగా చెప్తారు. అంటే ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఉన్న వాళ్ళ ప్రయాణికులు మాత్రమే చెప్పాలి తప్ప కానీ ఎమర్జెన్సీ డోర్ అంటే మ్యాక్సిమం చెప్తారు కదా. నేను ఎప్పుడు ఎక్కినా అటు నుంచి విజయవాడ నుంచి వచ్చేటప్పుడు ఎక్కేవాడిని. ఈసారి ఇటు నుంచి కూడా ఎక్కాను. అందుకనే ఇప్పుడు ఎక్కినప్పుడు సిబ్బంది ఏమని సూచన చేశారు మీకు? ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పారు. అవి ఎలా డోర్లు ఓపెన్ చేయాలి కూడా చెప్పారు. ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది, మళ్ళీ అక్కడ రైట్ ఎమర్జెన్సీ ఉంది, అది పైది ఒకటి ఉంది ఎమర్జెన్సీ డోర్. ఈ 3 గురించి చెప్పారు. అవి ఎలా ఓపెన్ చేయాలి కూడా చెప్పారు. అంటే కర్నూలులో ఆ బస్సు ఘటన తర్వాత ఈరోజు ట్రావెల్ బస్సు స్టాఫ్ కానీ యాజమాన్యం కానీ అప్రమత్తం అయింది. ప్యాసింజర్ల ప్రాణాలకు మాత్రం హాని కలగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు అనుకోవచ్చా? లేదు సార్, ముందు నుంచి వాళ్ళు చర్యలు ఉన్నారు కదా, జాగ్రత్తనే ఉన్నారు వీళ్ళు ముందు నుంచి కూడా. ఇప్పుడే కదా, నేను ఎప్పుడు వచ్చినా నాకు చెప్తారు ఖచ్చితంగా. ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ల గురించి మనం ఎలా ఉండాలి, అక్కడ దిగేటప్పుడు బోర్డింగ్ పాయింట్లు అవన్నీ చూసుకొని చెప్తారు కూడా. జాగ్రత్త విషయాలు కూడా చెప్తారు ఖచ్చితంగా. చూస్తే కనుక ఏసీ బస్సులకు మాత్రం 3 ఎగ్జిట్లు ఉంటాయి. ఒకటి టాప్, తర్వాత బ్యాక్ ఎండ్లో మాత్రం బ్యాక్ ఎండ్ ప్లస్ రైట్ సైడ్ ఏదైతే ప్రస్తుతం మనం ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఉన్నాం. చూస్తే ఈ ఎగ్జిట్ పాయింట్లు తెలియని నేపథ్యమే ఈరోజు మాత్రం కర్నూలు యాక్సిడెంట్లో ఈరోజు ఇవి తెలియక ప్రయాణికులందరూ ప్రాణాలు కోల్పోయారు. ప్రతి బస్సుకు కూడాను 3 ఎగ్జిట్ డోర్లు ఉంటాయి. ఆ డోర్లు మాత్రం ఆపరేట్ చేసే విషయంలో ప్రతి ప్రయాణికుడు కూడాను ఆ సూచన తెలాల్సి ఉంది. అందులో భాగంగానే ఈ కావేరీ ట్రావెల్స్ ప్రమాదం తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ అందరూ కూడాను ఈరోజు ఆర్టీఓ అధికారుల తాలూకా సూచనలు పాటిస్తూ ప్రయాణికులు ఏ నమ్మకంతోనైతే బస్సు ఎక్కుతారో ఆ గమ్యం చేరే క్రమంలో కనుక జరగరాని ఘటన ఏదైనా చోటు చేసుకుంటే ప్రాణాలతో బయటపడడానికి ఆ బస్సు నుండి బయట ప్రపంచం చూసేందుకు అవసరమైన మార్గాలను మాత్రం ఉపయోగించుకోవాలని చెప్పి చేస్తున్న సూచనలు మాత్రం ఈరోజు వారికి ఎంతగానో దోహదపడతాయి.